నమస్తే రష్యా టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా ప్రగతిలో భాగస్వాములు కావాలి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కుల మత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గుడూరి కార్యాలయంలో ఘనంగా పతాక ఆవిష్కరణ. త్యాగదనుల ఫలమే ప్రజలకు స్వేచ్ఛా వాయువులు. కార్పొరేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్యాగదనుల స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మార్గాని భరత్. స్వాతంత్ర స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. జనసేన పార్టీ వేడుకల్లో వై శ్రీనివాస్. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్తో పాటు కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చి చౌదరి, బత్తుల బలరామకృష్ణ, పలువురు స్వాతంత్ర సమరయోధులు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని అర్హులకి చేరవేయడంలో అధికారులు ముందంజలో ఉండాలని సూచించారు. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులతో సంయమనం చేసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతిభ కనపరిచిన అధికారులకి ఉత్తమ సేవా పథకాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్పీ డి నరసింహ కిషోర్, జేసీ చిన్నరాముడు, డీఈఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ మరి ఇన్ని వేడుకలు చక్కగా స్వార్థం ఎరుగని ఎందరో దేశభక్తులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల అకృత్యాలకు నిరసనగా చేసిన సహాయ నిరాకరణ, మరణానికి వెరవని సిపాయి వీరులు, బ్రిటిష్ హింసపై సాగించిన రణ ఫలితమే నేటి స్వాతంత్ర్యం. నేడు మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందరో నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. బ్రిటిష్ వలస పాలనలో దేశం ఎంతో ఆర్థిక దోపిడీకి గురైంది. ఆ స్థితి నుంచి నేడు $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తూ ఉన్నాం. ప్రజలు కులమత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో, ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారనే అంశాలని ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైసీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ అశాంతి కారణం ఏంటంటే మనుషులు అహంభావం, నీతి లేకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం, ఇవన్నీ పోవాలి అంటే, నిజమైన స్వతంత్రం ఉండాలి అంటే ప్రతి మనిషికి కూడా సమదృష్టి ఉండాలి. అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేది మన నినాదం కావాలి. అంతేగాని ఏదో నేను బాగుంటే సరిపోతుంది, నా దేశం బాగుంటే సరిపోతుంది, పక్కోళ్ళు బాగుపడిపోకూడదు, పక్క మతం బాగుండకూడదు, ఇలాంటి
నికృష్ట ఆలోచనల వల్లే ఈ యుద్ధాలు ఎన్ని కూడా వస్తున్నాయి. ఇప్పుడైనా సరే మన కళ్ళు తెరవాలి. ఏ దేశంలో చూసినా స్కిల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్స్ ఉన్నారు. గర్వంగా చెప్పుకోవాలి, వీఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ టుడే. అలాంటి మన ఇండియన్స్ మనం బాధ్యతాయుతంగా మన నాయకుల్ని బాధ్యతతో ఎన్నుకుంటే, ఎప్పుడైతే మన నాయకుల్ని మనం బాధ్యతతో ఎన్నుకుని డాక్టర్ గారు చెప్పినట్టు కుల మత భేదాలతోటి వెళ్లకుండా రేపొద్దున్న యావత్ ప్రపంచం మన వైపు చూస్తుంది. సో మనం చూస్తుంది అంటే ఫోకస్ మన మీద ఉన్నప్పుడు మనం మోస్ట్ పవర్ఫుల్ నేషన్గా ఎదగాలి అంటే బాధ్యతాయుతంగా మనం వెళ్దాము. దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయులు చూసిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బద్దుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజావల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎస్సీ ఎం సిహెచ్ కోటేశ్వరరావు, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, ఎంహెచ్ఓ ఏ వినూత్న, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి పాల్గొన్నారు. ఒక వాక్ స్వాతంత్రం కానీ, వాళ్ళు ప్రశ్నించే తత్వంలో కానీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం 59వ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా పునరంకితం అవుతామని తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి మేడం గారికి, గౌరవ శాసనసభ్యులకు స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రపంచ దేశాలతో పాటు పోటీ పడతా ఉన్నాం. కానీ రాజమహేంద్రవరంలో మనం చూసినట్లయితే పారిశుద్ధ్య పరంగా ఇంకా స్వాతంత్రం రాలా. పారిశుద్ధ్య కార్మికులు కానీ ఆ సిబ్బంది కానీ ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ప్రజల నుంచి వారి యొక్క సహకారం ఇంకా కొరత కనబడతా ఉంది. మనం వాళ్ళని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఉలిక్కి పడుతున్నారు. అలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా కొంతమంది, అలాంటి ట్రంపులు భారతదేశంలో కూడా ఉప ట్రంపులు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మన ప్రగతి. దీంట్లో మనం అందరం కూడా ఇలాంటి రోజున ఒక్కరోజే మనం ఈ కార్యక్రమం చేయడం లేదు, తిరంగా యాత్రలు చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మన కలెక్టర్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ప్రశాంత్ మేడం గారికి, అలాగే మన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి, సిటీ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, ఇక్కడ విచ్చేసిన అధికారులకు, అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏ విధంగా మన చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, మనం ఆర్ఎంసీలో నగరపాలక సంస్థలో చిన్న పారిశుద్ధ్య కార్మికులు అవ్వచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, లేదా ఇంకో చైర్మన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా దేశ పురోగతిలో ఎంతో కొంత బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి మన బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఆ దేశ భక్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మనం జీవిస్తున్న జీవితం, మనకు నచ్చిన చదువుకుంటున్నాం, మనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, మనకి నచ్చిన భాషని మాట్లాడుతున్నాం, మనకి నచ్చిన హక్కుల్ని సాధించడానికి పోరాటం కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కు. ఇప్పుడు మనం 78 సంవత్సరాలుగా దీన్ని మనం అనుభవిస్తున్నాము అంటే దీని వెనుక ఎందరో మహానుభావుల త్యాగం ఉంది. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, ఆ త్యాగానికి స్మరిస్తూ వారి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దామని మాజీ పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతుందని తెలిపారు. ఆ సమయానికి భారత్ విశ్వగురువు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఈ యజ్ఞంలో మనమందరం భాగస్వాములు కావాలని అన్నారు.
ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం సత్తా చాటిందని, ఉగ్రవాదుల శిబిరాలని ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్కాని నాగేశ్వరరావు, వైసీపీ సిటీ కమిటీ కార్యవర్గం, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, 100 వసంతాలు పూర్తయ్యే నాటికి భారతదేశము విశ్వగురువుగా తయారు కావాలి, భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదగాలి అని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు. మరి అది ఆయన ఒక్క ఆకాంక్షే కాకూడదు, భారతదేశ ప్రతి పౌరుడి యొక్క ఆకాంక్ష, కృషి, పట్టుదల ఇవన్నీ కూడా మనం అందరం కూడా పొనికి పుచ్చుకుని ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుచేతనంటే ఎంతో మంది మహాత్ములు, ఎంతో మంది గొప్పవారు వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేదానికి వాళ్ళు చేసిన కృషి మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కంబాల చెరువు వద్దనున్న డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి పార్కులో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాజమహేంద్రవరం పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనేది అనేక మంది త్యాగాలు చేసి సాధించిన అపూర్వ విజయమని, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావుల పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయునిలో నిత్యం నింపుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించే సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం సంతోషమని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తన కుటుంబాన్ని, తన యొక్క సుఖాలను అన్నింటినీ వదిలిపెట్టి దేశం కోసం ఆయన కూడా దేశ నాయకుల తరపునటువంటి నిలబడేటువంటి గొప్ప వ్యక్తిగా మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశం గత 11 సంవత్సరాల క్రితం ప్రపంచంలో 7వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే మొన్ననే 5వ స్థానంలో రావడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఈ భారతదేశం ప్రపంచంలో ఆ 3వ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కానీ, అలాగే భారతదేశంలోనే గొప్ప విజనరీగా పేరుగాంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం కూడా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా వారి యొక్క నాయకత్వం మనందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ స్వాతంత్రం కోసం అసూలు బాసినటువంటి అందరికీ కూడా జనసేన పార్టీ తరపున నివాళులర్పిస్తూ స్థానిక 42వ డివిజన్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నామనవాసు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు స్థానికులు, పెద్దలు హాజరై స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వంశ పారపర్యంగా ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. జాతీయ పతాకాన్ని పంతం కొండలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరూ దేశభక్తితో దేశాభివృద్ధిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎందరో మహనీయుల త్యాగాలతో వచ్చిన స్వాతంత్రాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా 30 సంవత్సరాలుగా జెండా పండుగ నిర్వహిస్తున్నారని అభినందించారు. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, నండూరి సుబ్బారావు, శ్రీపాద మోహన్, పడాల శ్రీనివాస్, పెనుగొండ రామకృష్ణ, తాతాజీ, ముద్రగడ కొండబాబు, సబ్బారపు సూరిబాబు, చింతపల్లి నాని, లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. జరపడం ఆనవాయితీగా ఉన్నది. అలాగే ఈ 79వ సంవత్సరం కూడా మొత్తం లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్, అలాగే గత 5-6 సంవత్సరాల నుంచి రామనవాస ఆధ్వర్యంలో మొత్తం అందరినీ చేయటం, అలాగే మన పంతబాబురావు గారి చేత ఈ బ్లాక్ వెస్టింగ్ చేయటం, ఇదంతా కూడా ఆనవాయితీగా జరుగుతుంది. ఇదంతా కూడా ఇక్కడ లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకే మామూలు పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళే ఈ జెండా వందనం కార్యక్రమంలోకి ఇక్కడ పాల్గొంటారు. ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా ఎవరిని నాయకులు అయితే కాకేయటం కానీ ఉండదు. దయచేసి అందరూ గమనించాలి. అలాగే ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వెటరన్ ఫ్రెండ్ సర్కిల్కి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియకుంటూ, పిల్లలకు మాత్రం మీరు చెప్పాల్సింది ఏంటంటే జెండా ఎప్పుడు కూడా ఆరెంజ్ పైన, వైట్ మధ్యలోనూ, గ్రీన్ కింద ఉండాలి.
మధ్యలో ధర్మచక్రం ఉంటుంది, దానికి 24 లైన్లు ఉంటాయి. అందరికీ తెలిసి ఉంటుంది కానీ మరలా ఒకసారి తెలియజేయడం మాట. ఆ సాఫ్రాన్ రంగు ఏదైతే ఉందో అది మన యొక్క ధైర్యాన్ని, త్యాగాన్ని సూచిస్తుంది. అలాగే వైట్ వచ్చేటప్పటికి ఏంటంటే శాంతి, మన నిర్మలత్వం, మంచితనం, ఈ మూడు కలిపి ఆ వైట్. కింద ఉన్నటువంటి గ్రీన్ మన ప్రపంచంలో, మన దేశం అంతా కూడా పచ్చదనంతో ఉండాలనేటువంటి భావంతో డెవలప్మెంట్కి సంబంధించి. ఆ మధ్యలో ఉన్న చక్రం ముందు రాట్నం ఉండేది మాట. అప్పుడు గాంధీ గారు మరలా దాన్ని తీసి ఈ అశోక ధర్మ చక్రాన్ని పెట్టడం జరిగింది ఆయన సూచించడం వల్ల. ఆ అశోక ధర్మ చక్రం అనేటువంటిది ఏంటంటే ధర్మానికి, న్యాయానికి సూచన. అందులో 24 లైన్లు ఉంటాయి. అవి మన లైఫ్ లైన్కి సంబంధించినటువంటివి. ఇది పింగళ వెంకయ్య నాయుడు గారు తయారు చేసినటువంటి జెండా. ఆయన మన ఆంధ్రుడు కాబట్టి ఆయన కూడా మనందరం కూడా గర్వపడాలి మన ఆంధ్రుడు అయినందుకు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ రుడా అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రుడా చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రజలందరూ తమ హక్కులతో పాటు బాధ్యతల్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలని గుర్తు చేశారు. రుడా సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ప్లానింగ్ ఆఫీసర్లు ఎన్ శ్రీనివాస్, పి నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ప్రశాంత్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హలో, అందరికీ ఒక విజ్ఞప్తి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు రాబోతున్నారు. మన ఈ గాంధీ విగ్రహం దగ్గర ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, రుడా స్టాఫ్ అందరికీ, అలాగే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక్కసారి అంటే ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది, వారందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ, అదేవిధంగా మనకి అందిపుచ్చుకున్నటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా మన స్వతంత్రాన్ని వాడుకోవాలి, ఏ విధంగా మన దేశాన్ని పురోగతి చెందేలాగా మన వంతు కృషి ఏ విధంగా ఉండాలని ఒక్కసారి ఆలోచించుకునే సమయం ఈ స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 15th అయితేనేమి, జనవరి 26th అయితేనేమి, ఇంకా భావితరాల ప్రజలకు, పిల్లలకు కూడా నేర్పించాలి. దేశభక్తి అంటే ఏమిటిది అని కూడా నేర్పించాలి. కాబట్టి అందరూ కూడా తమ పిల్లలను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేశభక్తికి సంబంధించి తెలియపరుస్తూ, అలాగే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక వీధులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా కనీసం ఈ ఒక్కరోజైనా తెలుసుకొని పిల్లలకు కూడా చెప్తూ ఉండాలని భావిస్తూ, స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ చల్లా శంకర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహాత్ముడికి ఘన నివాళులు అర్పించారు. ఎందరో మహనీయుల త్యాగాల వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని, దాన్ని కాపాడటానికి ఆనాటి ప్రధానులు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరూ విశేషంగా కృషి చేశారని తెలిపారు. మోదీ అద్భుతమైన నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుందని చెప్పారు. అదే స్ఫూర్తితో ఆర్యాపురం బ్యాంకు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్, డైరెక్టర్లు కప్పల సూర్యప్రకాష్, పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్, బుడ్డిగ రవి కొండలరావు, యాళ్ల వెంకట్రావు, ముగిడి శ్రీనివాసరావు, ఎనుముల రంగబాబు, జి సాంబశివరావు, సీఈఓ గోడె సుధాకర్, అసిస్టెంట్ సీఈఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ద్రవిళ్ళు అవ్వచ్చు, కర్ణాటక వాళ్ళు అవ్వచ్చు, మరాఠీ వాళ్ళు అవ్వచ్చు, బెంగాలీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇది మా భారతదేశం. ఈ దేశానికి మా వంతు కూడా మేము ఏదైనా సహకారం చేయాలి. సహకారం చేయాలంటే ప్రత్యేకించి మీరు భారతదేశానికి ఏమి చేసేక్కర్లేదు. ఇప్పుడు మీరు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తారు. ఆ బ్యాంకుకి మీరు పనిచేస్తున్నటువంటి పనిని నిబద్ధతగా చేయడమే భారతదేశానికి మీరు సహకరించినట్లే. ఇక మన భారతదేశం ఏ విధంగా అయితే దృఢంగా తయారైందో అనేది అన్ని సంఘటనలతోటి చెప్పడం జరిగింది. మనం ఈరోజు ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే ఒక గురు స్థానంలో ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, పహల్గామా
దుర్ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ అని ప్రపంచానికి చాటి చెప్పారు. మన టెక్నాలజీ ఎంత విధంగా యుద్ధంలో కూడా వాడి దాన్ని పాకిస్తాన్ని నేలమట్టం చేశారు. ఎన్నో స్వతంత్ర ఉద్యమాలకు పోరాటాలకు రాజమహేంద్రవరం ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు. దేవి చౌక్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పతాక ఆవిష్కరణ చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ బాల త్రిపుర సుందరి దేవిని ప్రార్థించి ఈ కార్యక్రమం తలపెట్టిన విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఆ అమ్మవారి దయతో 92 సంవత్సరాలుగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ చైర్మన్ బత్తుల రాజేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకుడు దొంతంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, వ్యాపారులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈరోజు దేవీ చౌక్ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అందరి స్నేహితుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, కార్మికుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెలిసినటువంటి ఈ ప్రాంతంలో అనేక స్వాతంత్ర ఉద్యమ పోరాటాలన్నీ కూడా ఈ ప్రాంతంలో జరిగాయి. ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు స్వాతంత్రం పోరాటంలో మరి ఎంతోమందికి సహకరించడమే కాకుండా ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం ఇది. ఈ స్వాతంత్ర సమర పోరాటంలో దేవీ చౌక్కి ప్రత్యేకత ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు క్రమం తప్పకుండా మనం జరుపుకోవడం, అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారితో పాటు బాలా త్రిపుర సుందరి అమ్మవారితో పాటు భారతమాతను కూడా అదే రకంగా పూజించుకుంటూ దేశాన్ని, దేశ గౌరవాన్ని, దేశ ఔన్నత్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఈరోజు భారతదేశం ఒక ప్రపంచంలోనే ఒక 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో దేశమంతా కూడా ఒకే ఐకమత్యంతో ఉండాలని, మనకున్న దానిలో కొంత సమాజ సేవ కోసం కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన P4 ఆదర్శంగా తీసుకొని 4 అభాగ్యులను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంబీబీఎస్లో చేరిన కోటిచింతల కశ్యపు అనే పేద విద్యార్థికి 15,000 నగదు, బేతర కృష్ణవేణి అనే దివ్యాంగురాలికి వీల్చైర్, యాండ్ర పైడయ్య అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్, శీలం నాగరాజు అనే చిరు వ్యాపారికి తోపుడు బండిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజానికి మనవంతు సహకారం అందించాలని తెలియజేశారు. తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద వేడుకల్లో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఆయన సతీమణి, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మతో కలిసి కట్ చేశారు. భారీ గజమాలతో ఆదిరెడ్డి దంపతులను సత్కరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు జానకిరామ్ గారు ఈ 2 కేకులు కూడా పూర్తి చేసి భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి విచ్చేశారు. నల్లమిల్లి మాట్లాడుతూ ప్రపంచమంతా నరేంద్ర మోదీ చేసే కార్యక్రమాలకి ముగ్ధులై ఉంటే ట్రంప్ లాంటి వాళ్ళు దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. పూర్వ అధ్యక్షులు బొమ్ముల దత్తు, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, బూర రామచంద్రరావు, యనుముల రంగబాబు, మద్దిపాటి రజని, రవిశంకర్, వీరాంజనేయులు, కాలిపు సత్య, కొయ్య వెంకటలక్ష్మి, పడాల నాగరాజు, కొల్లాపూర్ శ్రీను, ఎర్ర నాగదేవి, కుమారి, శ్యామలరావు, కాకరాల పవన్ కుమార్, యానపు యేసు, కందికొండ రమేష్, ఉమా తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం ప్రజలకు పిలుపునివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక మారు పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. డిఏ ఈవెంట్లో కొలాబరేషన్ ఆధ్వర్యంలో పుష్కరా ఘాట్ వద్ద నిర్వహించిన ఆజాదీ కా మహిళా సఫర్ ఉమెన్స్
మిడ్ నైట్ ఫ్రీడమ్ వాక్ రాష్ట్ర చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని అర్ధరాత్రి పూట స్వేచ్ఛా నడకలో అడుగులు వేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఇలాంటి స్ఫూర్తిదాయక కార్యక్రమం రాజమహేంద్రవరం వేదికగా జరగడం గర్వకారణమని తెలిపారు. గాంధీజీ కలలు కన్న స్వాతంత్ర్యం స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరారు. గోదావరి తీరంలోని పుష్కర్ ఘాట్ వద్ద దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్లాష్ మ్యాప్, అతిథి ప్రసంగాలు నిర్వహించగా అర్ధరాత్రి స్వేచ్ఛా నడకతో ఈవెంట్ ముగిసింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాజమండ్రి గోదావరి తీరాన పుష్కర్ ఘాట్ వద్ద మహిళల అర్ధరాత్రి నడక కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులని పలువురు ప్రశంసించారు. చాలా గొప్పటి కార్యక్రమం. మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందించాల్సిన కార్యక్రమం. మనందరం కూడా రాజకీయ నాయకులుగా అవకాశం ఉన్నప్పుడల్లా చెప్తాం, మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని పూజించాలి, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ అది ఆచరణలో పెట్టడానికి చాలా క్లిష్టంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ నగరానికి ఒక విశిష్టత ఉంది. ఇది కల్చరల్ క్యాపిటల్ రాజమహేంద్రవరం. లాస్ట్ 5 yearsగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది క్రైమ్ క్యాపిటల్గా మారిపోయింది. క్రైమ్ క్యాపిటల్గా మారిన నగరాన్ని మళ్ళా కల్చరల్ క్యాపిటల్గా మార్చడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మహిళల్ని గౌరవించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మేము కూటమి ముందు నుంచి చెప్పేవాళ్ళం, మహిళలు ఈ నగరంలో సురక్షితంగా ఉండాలి, ఈ మహిళలు ఏదైతే నగరంలో నివసిస్తూ ఉన్నారో ధైర్యంగా తిరగగలగాలి, ఆ అవకాశం కల్పించాలని మేము అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఎన్నికల సమయంలో మేము తిరిగినప్పుడు చాలా చోట్ల మాకు చెప్పేవారు, మహిళలుగా మేము తిరగలేకపోతా ఉన్నాం, సాయంత్రం 6 అయిన తర్వాత రోడ్ల మీద వెళ్ళలేకపోతా ఉన్నాం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ చాలా ఎక్కువైపోతూ ఉంది, మహిళల పైన దాడులు ఇవన్నీ ఎక్కువ అవుతా ఉన్నాయని చెప్పినప్పుడు కూటమిని నెగ్గించండి, మేము మహిళలకి గౌరవం ఇస్తామని చెప్పడం జరిగింది. అందరూ ఆశీర్వదించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. గత ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి సూపర్ 6 పథకాలను ప్రకటించిందని, తమ కూటమి అధికారంలోకి రాగానే ఆ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తిలక్ రోడ్లోని తన కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే యావత్ దేశం గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా అని ఈ సందర్భంగా తెలియజేశారు. పారిశుద్ధ్యం పరంగా నగరానికి ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలన్న పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సూపర్ 6 సూపర్ హిట్ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అధికారికంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అని ఎందుకు అంటా ఉన్నామంటే, సూపర్ 6లో ఇచ్చిన 90% హామీలన్నీ కూడా అమలు చేయడంతో పాటు సంక్షేమమే కాదు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అన్నిటికీ మించి ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం 79వ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. గత 78 సంవత్సరాలు కూడా స్వేచ్ఛా వాయువులు మనం ఆస్వాదించామన్నా, అనుభవించామన్నా రాజ్యాంగం అలాగే స్వాతంత్ర రాజమహేంద్రం జిల్లా కోర్టు ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంగా సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, అది బాధ్యత కూడా అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుతూ ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగనే చట్టాన్ని గౌరవించి న్యాయ వ్యవస్థలపై విశ్వాసం ఉంచాలని పౌరులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఆమెకు పోలీసులు గౌరవ వందనం చేశారు. सलमान गौड बाजू चस्त जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध. ధవళేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం గాలి సుబ్బరాజు ఫౌండేషన్ చైర్మన్ గాలి సుబ్బారాజు జన్మదిన వేడుకలు ట్రస్ట్ అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్ సత్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోసి కుమార్ మాట్లాడుతూ గాలి సుబ్బారాజు ఎంతో సేవామూర్తి అని, ఎందరో పేద ప్రజలకి ఎల్లప్పుడూ వస్త్రదానం, భోజనాలు అందిస్తూ ఉంటారని చెప్పారు. తన దగ్గరికి ఎవరు సహాయం కోరి వచ్చినా తన వంతు సహాయం అందిస్తారని తెలిపారు. గాలి సుబ్బరాజు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి వృద్ధులకి, దివ్యాంగులకి, నిరాశ్రయులకి భోజనాలు, స్వీట్లు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ప్రగతిలో భాగస్వాములు కావాలి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కుల, మత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, గుడూరి కార్యాలయంలో ఘనంగా పతాక ఆవిష్కరణ. త్యాగదనుల ఫలమే ప్రజలకు స్వేచ్ఛా వాయువులు, కార్పొరేషన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. త్యాగదనుల స్ఫూర్తితో ముందుకు వెళ్దాం, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మార్గాని భరత్. స్వాతంత్ర స్ఫూర్తితో దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి, జనసేన పార్టీ వేడుకల్లో వై శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.